భర్త ఎందుకు మారట్లేదు ప్రభా, పిల్లలు ఎందుకు ఇంకా స్వస్థపరచబడలేదు, పిల్లలకి ఇంకెందుకు జీవితం సెటిల్ అవ్వట్లేదు, కెరీర్ ఇంకా బాగా అవ్వట్లేదు, ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు కదా ప్రభా, వాగ్దానం ఇస్తే డన్ అని చెప్పి వాగ్దానం వింటున్నాం కదా ప్రభా, ఇంకెందుకు నెరవేర్చలేదు అంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకేసారిగా నీ చేతికి తీసుకొచ్చి పెడితే క్రూర మృగాలు ఆ దేశాన్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. ఆ దేశం ఎట్లా పొందుకుంది? వాగ్దాన దేశం. అంటే వాగ్దాన స్వాస్థ్యం మీద అడవి మృగాలు ఏం చేస్తాయి? దాడి చేసి ఒకేసారి ఏం చేస్తాయండి? సర్వనాశనం చేస్తాయి. ఈరోజు ప్రశ్న, అసలు అడవి మృగాలు మనం ఎందుకు దాడి చేస్తాయి? వై షుడ్ దే డూ దాట్? ఒకసారి చూస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 20 ప్రభు అంటాడు, భీకరుడైన దేవుణ్ణి, శత్రువులు భయపెట్టడానికి నాకు పెద్ద కథేం కాదు, ఉనికించగల సామర్థ్యం గల దేవుణ్ణి, అయినా సరే 7:22 ద్వితీయోపదేశకాండం అంటాడు, క్రమక్రమముగా Deuteronomy 7:22 క్రమక్రమముగా కొద్దిగా క్రమక్రమముగా నేను ఈ జనమును తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండకవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే ప్రశ్న, మరి జవాబు రాదా? వాగ్దాన ఫలం జరగదా? అంటే నా జీవితంలో వాగ్దానాన్ని చూడనా? Psalm 84:11 దేవుడని యెహోవా సూర్యుడును తేడునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మళ్ళొకసారి చెప్పండి, ఏ మేలు చేయక మానడు. ఫలము తథ్యం, జవాబు తథ్యం, దర్శన నెరవేర్పు తథ్యం, వాగ్దాన నెరవేర్పు తథ్యం, వాగ్దాన ఫలము చూసేది తథ్యం. ఇట్స్ అన్డిబేటబుల్, అన్డినయబుల్. అంటే మన భాషలో తెలంగాణ బరాబర్ నెరవేరుతుంది, కానీ ఎప్పుడు అనేది క్వశ్చన్.